అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈరోజు లింగ పురాణ కథల్లో ఉపమన్యు యొక్క కథను విందాం. లింగ పురాణ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం ఉపమన్యుడు అనే ముని బాలుడు ఉండేవాడు. అతడు ఒక రోజున మేనమామ ఇంటికి వెళ్ళి ఆవు పాలు త్రాగాడు. ఇంటికి వచ్చాక తన తల్లిని ఆవు పాలు కావాలని అడిగాడు. అప్పటికే అష్టదరిద్రాలు అనుభవిస్తున్నారు. ఉపమన్యుని తల్లి బాధపడి కుమారుని యొక్క చిన్న కోరికను ఎలా తీర్చాలా అని ఆలోచించి బియ్యపిండిని నీళ్ళల్లో కలిపి పాలు త్రాగు నాయనా అంది. ఉపమన్యుడు బియ్యపాలు త్రాగి ఇవి పాలు కాదు, నిజమైన పాలు కావాలి అని అడిగాడు. అప్పుడు ఉపమన్యుని యొక్క తల్లి కన్నీళ్ళు తుడుచుకుని, నాయనా, పరమశివుని అనుగ్రహం ఎవరికి ఉంటుందో వారికి లోకంలో భోగాలన్నీ లభిస్తాయి. ఆ భోగాలు అనుభవిస్తే మోక్షం రాదు. పూర్వజన్మలో శివుడికి ఏ పదార్థాలు సమర్పించావో అవే పదార్థాలు ఈ జన్మలో మనకు లభిస్తాయి అని చెప్పింది. బాలుడైన ఉపమన్యుడికి ఏమీ తెలియలేదు. అమాయకంగా, అమ్మ, నువ్వు చెప్పేవే, ఆ మహాదేవుడు ఎక్కడుంటాడు? ఆయన్ని అడిగి పెద్ద పాల సముద్రం సంపాదిస్తాను అన్నాడు. ఆ మాటలు విని ఉపమన్యుని తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నాయన ఉపమన్య, పరమేశ్వరుడు హిమాలయాల్లో ఉంటాడు అని చెప్పింది. ఉపమన్యుడు హిమాలయాలు చేరుకుని అక్కడ పరమేశ్వరుని ఆరాధిస్తూ తపస్సు చేస్తున్నాడు. ఆ మునిబాలుని తపస్సుకి లోకమంతా తప్పించిపోయింది. బ్రహ్మాదులు ఉపమన్యుని తపోజ్వాలకు లేకపోయి శ్రీహరి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించి, భగవానుడా, ఉపమన్యుడు అనే బాలుడు పాల కోసం తపస్సు చేస్తున్నాడు. అతని తపోజ్వాలలకు ప్రపంచం తట్టుకోలేకపోతుంది. ఆ ఉపమన్యుని అనుగ్రహించు స్వామి అని ప్రార్థించాడు. శ్రీహరి ప్రార్థనను మహేశ్వరుడు విని ఇంద్రుని వేషంలో ఉపమన్యుని దగ్గరికి వెళ్ళాడు. నాయన, నీ భక్తికి మెచ్చుకున్నాను. నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. మహేంద్ర, నీ రాక వలన నా ఆశ్రమం పవిత్రమైనది. కానీ నేను నీ గురించి తపస్సు చేయలేదు. నేను మహేశ్వరుని చూడాలనుకుంటున్నాను. అందువల్ల శివుని యందు నాకు ఏకాగ్రభక్తి కలిగేటట్లుగా వరాన్ని ఇవ్వు తండ్రి అని ఉపమన్యుడు ప్రార్థించాడు. ఇంద్రుని రూపంలో ఉన్న శివుడు కోపం నటిస్తూ, నేనెవరనుకున్నావు? ఇంద్రుడను. దేవతలందరూ నన్ను సేవిస్తూ ఉంటారు. అందువల్ల నీవు కూడా నా యందు భక్తి కలవాడవై ఉండు. నీ కోరికలన్నీ నేను తీరుస్తాను అని ఇంద్రుని రూపంలో ఉన్న మహేశ్వరుడు చెప్పగానే ఉపమన్యుడు రెండు చెవులు మూసుకుని, శివశివ, నేను ఈరోజు మహేశ్వరునిపై నిందావాక్యాలు వినవలసి వచ్చింది. గుణహీనుడయ్యాను. నేను గత జన్మలో చేసుకున్న పాపముల ఫలితంగా నిందావాక్యాలు విన్నాను. పరమశివుని నిందించిన వారిని వెంటనే సంహరించాలి, లేదా నాలుగు కోయాలి. అప్పుడు కానీ వాడు తిక్క తీరదు, నాకు మోక్షం రాదు అని చెప్పి ఉపమన్యుడు అధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. శివశివ, శంభో హర అని బిగ్గరగా గట్టిగా అరిచాడు. పరమేశ్వరుడు ఉపమన్యుని యోగాన్ని, ధ్యానాన్ని పోగొట్టాడు. చంద్రికుడు అనే గణకుడు అధర్వాస్త్రాన్ని ఉపసంహరించాడు, అంటే తిరిగి వెనక్కి తీసుకున్నాడు. పరమేశ్వరుడు తన నిజస్వరూపాన్ని చూపెట్టి పాల సముద్రాన్ని, పెరుగు సముద్రాన్ని, ఘృతసాగరాన్ని అంటే నెయ్యి సముద్రాన్ని, పల్లారవాన్ని, భక్ష్య భోజ సముద్రాన్ని ప్రసాదించి, కుమార, ఇవన్నీ నీ బంధువులతో సహా అనుభవించు. నువ్వు నాకు కుమారుడవు. ఈ పార్వతీదేవి నీకు తల్లి. నీవు గణాధిపతివై నా సన్నిధిలో ఎల్లప్పుడూ ఉంటావు అని వరాన్ని ప్రసాదించి, ఇంకా ఏవైనా కావాలా అని ఉపమన్యుణ్ణి అడిగాడు. మహాదేవ, నీ యందు నాకు అనన్యభక్తి, భస్మ రుద్రాక్ష ధారణయందు శ్రద్ధ, నేను కోరిన వెంటనే నువ్వు ప్రత్యక్షం కావాలి అని ఉపమన్యుడు మహేశ్వరుని కోరుకున్నాడు. మహేశ్వరుడు
ఉపమన్యుడి యొక్క కోరిన వరాలన్నీ ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. ఇప్పుడు ఉపమన్యుడి నుండి శ్రీకృష్ణుడు శైవ దీక్షను ఏ విధంగా తీసుకున్నాడో విందాం. శ్రీకృష్ణుడు సంతానం కోసమే తపస్సు చేయడానికి ఉపమన్యుని ఆశ్రమానికి వచ్చాడు. ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణునికి భస్మ రుద్రాక్షధారణ, పాశుపత జ్ఞానం, శివ షడాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు పాశుపత దీక్ష తీసుకుని నియమనిష్ఠులతో సంవత్సర కాలం మహేశ్వరుని కూర్చి తపస్సు చేశాడు. మహేశ్వరుడు ప్రత్యక్షమై సాంబుడు అనే కుమారుణ్ణి ప్రసాదించాడు. అప్పటి నుండి శివయోగులందరూ శ్రీకృష్ణుని చుట్టూ చేరి శివధ్యానం చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇప్పుడు కౌశికుని యొక్క కథను విందాం. త్రేతాయుగంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు విష్ణు భక్తి కలవాడై విష్ణు యొక్క క్షేత్రాలలోనూ శ్రీహరి మందిరాల్లోనూ సామవేదాన్ని గానం చేస్తూ ఉండేవాడు. పద్మాక్షుడు అనే భక్తుడు కౌశికునకు కావలసిన భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. కౌశికుడు హరికీర్తనలు పాడుతూ ఉంటే పద్మాక్షుడు ఆ గానాన్ని విని ఆనందిస్తూ ఉండేవాడు. కౌశికుని గానం చాలామందిని ఆకర్షించింది. ఈ విధంగా కౌశికుని అనేక మంది శిష్యులు తయారయ్యారు. వీరందరికీ పద్మాక్షుడు ఆహారాన్ని సమకూరుస్తూ ఉండేవాడు. మాలవుడు అనే వైశ్యుడు శ్రీహరి దేవాలయంలో దీపాలు వెలిగిస్తూ ఉండేవాడు. మాలని అనే భక్తురాలు దేవాలయ ప్రాంగణాన్ని అంతా శుభ్రం చేస్తూ ఉండేది. వీరందరూ కౌశికుని పాటలు వింటూ ఆనందంగా ఉండేవారు. కౌశికుని సంగీత ప్రసక్తి కళింగుడు అనే మహారాజుకు తెలిసింది. కౌశికుని దగ్గరకు కళింగుడు వచ్చి తన మీద కీర్తనలు పాడమని అడిగాడు. విష్ణువును తప్ప ఇతరులను నేను కీర్తించను అని కౌశికుడు చెప్పాడు. రాజుకి కోపం వచ్చి కౌశికుని సంపద అంతా తీసుకుని రాజ్య బహిష్కరణ చేశాడు. కౌశికుడు అతని శిష్యులు అక్కడ తిరుగుతూ చివరికి మరణించి యమలోకానికి వెళ్ళారు. వీళ్ళందరూ శ్రీహరిని తమ గానంతో కొలిచారు కాబట్టి బ్రహ్మలోకానికి పంపించమని ఆకాశవాణి యముడికి చెప్పింది. యముడు కౌశికుని అతని శిష్యులను బ్రహ్మలోకానికి పంపించాడు. బ్రహ్మవీరుని తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీహరి వీరిని సాదరంగా ఆహ్వానించాడు. లక్ష్మీదేవి తన చెలికత్తెలతో కలిసి విష్ణువుని స్తుతిస్తూ పాటలు పాడుతుంది. తుంబురుడు వీణ వాయిస్తున్నాడు. వారి పాటకు మెచ్చుకుని శ్రీహరి తుంబుడిని సత్కరించాడు. నారదుడు చాలా కాలం నారాయణుని స్తుతిస్తూ అనేక పాటలు పాడుతూ అన్ని లోకాలు సంచరించి వైకుంఠానికి వచ్చాడు. అక్కడ తన గాన విద్యా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. విష్ణువు నారదుని గానాన్ని మెచ్చుకుంటూ, నారద, నీ సంగీతంలో ఇంకా పరిపూర్ణత రావాలి. ద్వాపర యుగములో నేను శ్రీకృష్ణునిగా అవతరిస్తాను. అప్పుడు నీవు నా దగ్గరికి వచ్చినట్లయితే సంగీతంలో ప్రావీణ్యం కలిగిస్తాను అని చెప్పాడు. నారదుడు చాలా నిరాశపడి ఉలూకుడు అనే విద్వాంసుడి దగ్గర ద్వాపరయుగం వచ్చే వరకు సంగీతాన్ని నేర్చుకున్నాడు. ఇంతలో ద్వాపరయుగం వచ్చింది. శ్రీకృష్ణుడు ద్వారకలో అవతరించాడు. నారదుడు శ్రీకృష్ణుడి దగ్గర చేరి సంగీతం నేర్పించమని అడిగాడు. నారద, నీవు జాంబవతిని సత్యభామను ఆశ్రయించు అని చెప్పి శ్రీకృష్ణుడు నారదుణ్ణి పంపించి వేశాడు. నారదుడు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగానే మొదట జాంబవతి, సత్యభామల దగ్గర సంగీతాన్ని నేర్చుకుని తర్వాత శ్రీకృష్ణు వద్ద కూడా నేర్చుకున్నాడు. శ్రీకృష్ణుడు నారదుని సంగీత ప్రావీణ్యాన్ని మెచ్చుకుని, నారద, నీవు సంగీతంలో తుంబురుని మించిన వాడివై ఎల్లకాలం వీణానాదం చేస్తూ శ్రీహరిని గానం చేస్తూ ఉండు అని ఆశీర్వదించి పంపించాడు. నారదుడు ఉలూకుని దగ్గరకు వెళ్ళి, గురువర్య, నాకు సంగీతం నేర్పించినందుకు మీకు గురుదక్షిణగా ఏమి ఇచ్చుకోవాలి అని
వినయంగా అడిగాడు. నాయనా నారద, నాకు ఒక కల్పకాలం ఆయుష్ ఇయ్యి అని ఉలూకుడు అడిగాడు. నారదుడు గురుదక్షిణగా ఉలూకునికి ఒక కల్పకాలం ఆయుష్నిచ్చి, రాబోయే కల్పంలో నీవు గరుత్మంతునిగా జన్మించి విష్ణుమూర్తికి వాహనమవుతామని చెప్పి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంబరీషుని యొక్క కథను విందాం. ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుని భార్య పద్మావతి. ఆమె విష్ణు భక్తురాలు. నిరంతరము నారాయణ అనంతాన్ని కీర్తిస్తూ ఉండేది. ఒక రోజున నారాయణి చిత్రపటం ముందు నిద్రించింది. ఆమె కలలో నారాయణుడు కనపడి, సాధ్వి, నీకు కావలసింది కోరుకో అని అడిగాడు. విష్ణుభక్తి కలిగి సార్వభౌముడయ్యే కుమారుని ప్రసాదించు స్వామి అని పద్మావతి ప్రార్థించింది. అలాగే జరుగుతుందని చెప్పి ఒక పండును ఆమె చేతిలో పెట్టి అంతర్ధానమైనట్టుగా పద్మావతి కల వచ్చింది. ఉదయాన్నే లేచి భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. కొద్ది కాలానికి ఆమె గర్భవతి అయినది. ఒక శుభముహూర్తాన ఒక కుమారుని ప్రసవించింది. త్రిశంకుడు బాలునికి జాతకాది సంస్కారాలు అన్నీ చేసి అంబరీషుడు అని పేరు పెట్టాడు. అంబరీషుడు పెరిగి పెద్దవాడయ్యి శ్రీహరిని గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శ్రీహరి ఇంద్రుని రూపం ధరించి ప్రత్యక్షమయ్యాడు. నేను ఇంద్రుడని, నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు. ఇంద్రుని రూపంలో ఉన్న నారాయణుడు, నాకు నారాయణుడే పరమదైవం, నీ గురించి నేను తపస్సు చేయలేదు, నీవు నాకు వరాలు ప్రసాదించవలసిన పని లేదు అని అంబరీషుడు కోపంగా చెప్పగానే శ్రీహరి తన నిజస్వరూపాన్ని చూపించాడు. అంబరీషుడు నారాయణ్ణి స్తుతించాడు. అంబరీష, నీకు కావలసిన వరం కోరుకో అని శ్రీమన్నారాయణుడు పలకగానే అంబరీషుడు ఆనందంతో, నారాయణ, నీవు శంకరుని అనుగ్రహానికి పాత్రుడైనట్లుగా నేను నీ అనుగ్రహానికి పాత్రుడు కావాలి. జగత్తంతా విష్ణుభక్తి ప్రబోధించే శక్తిని ప్రసాదించు. యజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణుల్ని పూజించే సామర్థ్యాన్ని కలిగించు. అదేవిధంగా శ్రీహరి భక్తులను రక్షిస్తూ శత్రువులను సంహరించే శక్తిని ప్రసాదించు అని ప్రార్థించాడు. శ్రీమన్నారాయణుడు అంబరీషుడు కోరిన వరాలన్నీ ఇచ్చాడు. అంబరీషుడు అయోధ్య నగరానికి తిరిగి వచ్చి రాజ్యపాలన చేయటం ప్రారంభించాడు. అంబరీషుని రాజ్యంలో ప్రతి ఇంట విష్ణువును ఆరాధిస్తున్నారు. ప్రతి ఇంట వేదఘోష వినిపిస్తూ ఉంది. యజ్ఞ యాగాదులు చేస్తున్నారు. ఈ విధంగా అంబరీషుని రాజ్యపాలన సాగుతూ ఉంది. అంబరీషుని కుమార్తెయగు శ్రీమతి పెరిగి పెద్దదై అపరూప సౌందర్యవతితో వివాహానికి యోగ్యురాలైనది. ఆమె సౌందర్యానికి మోహితులైన నారదుడు, పర్వతుడు అయోధ్య నగరానికి వచ్చి అంబరీషుని విడివిడిగా కలుసుకుని శ్రీమతిని తమకిచ్చి వివాహం చేయమని అడిగారు. వారికి భయపడి అంబరీషుడు, మీలో శ్రీమతి ఎవరిని వరిస్తే వారికిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి పంపించేశాడు. నారదుడు తిన్నగా వైకుంఠానికి వెళ్ళి, నారాయణ, అంబరీషుడు నీకు భక్తుడు కదా, అతని కుమార్తె శ్రీమతిని నాకు ఇచ్చి వివాహం చేసేటట్లుగా చెయ్యి అని ప్రార్థించాడు. తరువాత పర్వతుడు కూడా శ్రీహరిని ప్రార్థించి అదేవిధంగా విన్నవించుకున్నాడు. నారాయణుడు ఇద్దరికీ అభయమిచ్చి పంపించి వేసి స్వయంవరానికి తాను వెళ్ళాడు. అంబరీషుడు తన కుమార్తెను స్వయంవర సభామండపానికి తీసుకువచ్చి, వీరిలో నీకు నచ్చిన వారిని వరించు అని చెప్పాడు. శ్రీమతి సభాభవనం అంతా చూచింది. అందరూ కోతుల్లా కనబడుతున్నారు. అదంతా నారాయణుని మాయ. వారి మధ్యలో ఒక సుందర పురుషుడు కనబడ్డాడు. అతనిని శ్రీమతి స్వయంవరంలో వరించింది. నారాయణుడు ఆమెను తీసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. సభాభవనంలోని మునీశ్వరులు మిగిలిన వారు కలిసి వైకుంఠానికి వచ్చారు. వారిని అందరినీ చూసి నారాయణుడు శ్రీమతిని దోక్కోమని చెప్పాడు. నారాయణుని సమీపించి నారదుడు, శ్రీహరి, నీకు ఇది న్యాయమా? నాకు కన్యను చూసి పెట్టవయ్యా అంటే మాకు
వానర రూపాలు ప్రసాదించి నీవు ఆ కన్యను వివాహం చేసుకుంటావా? నీకు ఇది ధర్మమేనా అని అడిగాడు. మీరు ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి నన్ను సహాయం అడిగారు. ఇద్దరికీ సాయం చేస్తానన్నాను, కానీ శ్రీమతి నన్ను వరించింది. నేను ఏం చేయగలను అన్నాడు నారాయణుడు నవ్వుతూను. పర్వతుడికి నారదుడికి చాలా కోపం వచ్చింది. అంబరీష, మేము వివాహం చేసుకుందామనుకున్న కన్యను వేరొకరికి ఇచ్చి వివాహం చేశావు కనుక నిన్ను మాయ అనే చీకటి ఆవహిస్తుంది అని మహర్షులు అంబరీషుని శపించారు. వెంటనే అంబరీషుని ఆధీనంలో ఉన్న సుదర్శన చక్రం పర్వత నారదులను వెంటాడింది. వారు అన్ని లోకాలు తిరిగి చివరికి వైకుంఠానికి చేరి నారాయణ్ణే ఆశ్రయించారు. నారాయణుడు సుదర్శన చక్రానికి ఎదురుగా వచ్చి, ఆగాగు, వీరు కూడా నా భక్తులే. నీవు అంబరీషుని వంశంలోని దశరథునకు జ్యేష్ఠపుత్రుడుగా జన్మించుట శ్రీరాముడు అనే పేరుతో పిలువబడతావు. నా కుడి భుజం భరతుడిగాను, ఎడమ భుజం శత్రుఘ్నుడిగాను, ఆదిశేషుడు లక్ష్మణుడుగాను జన్మిస్తారు అని చెప్పగానే సుదర్శన చక్రం యథాస్థానం చేరింది. అంబరీషుడు నారాయణుని చేరాడు. ఆ తర్వాత పర్వతనారదులు ఆజన్మాంతము మునివృత్తిలోనే ఉంటారని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు జ్యేష్ఠాదేవి యొక్క జన్మ కథను విందాం. దేవదానవులు పాలసముద్రాన్ని మదిస్తున్నప్పుడు జ్యేష్ఠాదేవి ఆవిర్భవించింది. తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించింది. లక్ష్మీదేవిని నారాయణ వివాహం చేసుకున్నాడు. జ్యేష్ఠాదేవిని దుస్సహుడు అనే బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశారు. దుస్సహుడు తన భార్యను తీసుకుని మునుల ఆశ్రమానికి బయలుదేరాడు. జ్యేష్ఠాదేవి అక్కడ జరిగే యజ్ఞయాగాదులను చూసి భయపడి పారిపోయేది. ఎక్కడా స్థిరంగా ఉండటం లేదు. తన భార్యను ఎలా చూసుకోవాలో తెలియడం లేదు. అదే సమయంలో అక్కడికి మార్కండేయ మహర్షి వచ్చాడు. దుస్సహుడు తనకు కలిగిన కష్టాన్ని వివరించి చెప్పాడు. అప్పుడు మార్కండేయుడు ఈ విధంగా చెప్పాడు. వేద మార్గాన్ని అనుసరించే వారి దగ్గరికి భస్మము, రుద్రాక్షలు ధరించేవారి దగ్గరకు, పరమశివుణ్ణి విష్ణువుని పూజించేవారి దగ్గరకు, స్వాహాకారం చేసేవారి దగ్గరకు, వేదాభ్యాసం చేసేవారి దగ్గరకు, సంధ్యావందనం చేసేవారి దగ్గరకు, అగ్నిహోత్రం, శివలింగ పూజలు, విష్ణు పూజలు, చండీ పూజ చేసేవారి దగ్గరకు ఈమెను తీసుకువెళ్ళకు. భార్యాభర్తలు కలహించుకునే చోటికి, పరమశివుని నిందించే వారి దగ్గరకు, భస్మము రుద్రాక్షలు ధరించని వారి దగ్గరకు, హరినామస్మరణ చేయని వారి దగ్గరికి, గురువులను పూజింపని వారి దగ్గరకు, వేదాధ్యయనం చేయని బ్రాహ్మణుల దగ్గరకు ఈమెను తీసుకువెళ్తూ ఉండని చెప్పాడు. తర్వాత దుస్సహుడు జ్యేష్ఠాదేవిని తీసుకుని ఆమెకు తగిన స్థానాన్ని వెతుకుతూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక చెరువు ఆశ్రమాలకు మధ్య భాగంలో ఉన్న రావి చెట్టును చూపించి, నీవు ఈ చెట్టు మీద విశ్రాంతి తీసుకో, నేను మనకి తగిన నివాసం చూసి వస్తాను అని చెప్పి బయలుదేరాడు. దుస్సహుడు తిరిగి రాలేదు. జ్యేష్ఠాదేవి గ్రామ, పర్వత, బాహ్య ప్రదేశాల్లో తిరుగుతూ ఉంది. అక్కడ జ్యేష్ఠాదేవికి విష్ణుమూర్తి కనబడ్డాడు. నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నాకు దారి చూపించు అని విష్ణుమూర్తిని ప్రార్థించింది. నన్ను పరమేశ్వరుని ప్రార్థించిన వారి ధనమంతా నీదే, అలాగే మమ్మల్ని ఆరాధించేవారిని నిందించేవారి ధనమంతా కూడా నీవే అనుభవించు అని చెప్పి ఆమె దర్శనం వల్ల కలిగిన పాపాన్ని పోగొట్టుకోవడానికి శ్రీహరి రుద్రాధ్యయనం చేశాడు. విన్నారు కదండి. రేపటి భాగంలో శివుని యొక్క అష్టమూర్తుల గురించి తెలుసుకుందాం. లింగ పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.